కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీఎస్ కేఎస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా ఆరోగ్యకరంగాను క్షేమకరంగాను ఉన్నందులకు దేవునికి ముందుగా స్తుతులు స్తోత్రములు చెల్లించుకునేటువంటి వారమై ఉన్నాం. ఈ సమయాన్ని లేక ఈ వాక్యాన్ని వినలేనటువంటి వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యము వారు వినలేనటువంటి పరిస్థితుల్లో సాతానుడు అనేక రకాలైనటువంటి కుతంత్రములతో వారిని దేవుని యొక్క వాక్యం వద్దకు రాకుండా చేస్తూ ఉన్నాడు. కానీ ఆ విధముగా కాకుండా మనమందరము కూడా ఈ టీవీ ముందు కూర్చొని మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వింటున్నారని అంటే ఇది దేవుని యొక్క మహాకృప అని మనం అనుకుని ఆయనకి ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చెల్లిస్తూ ఉండాలి. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. ఆయన యొక్క కృపను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటున్నందుకు కూడా దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్యాన్ని వినలేక ఈ సమయం మీ దగ్గరికి చేరలేక నా ప్రభువా, వారి యొక్క జీవితాలను ఎంతగానో నా ప్రభువా వెనకంజి వేసుకుంటూ మిమ్మల్ని మీ వాక్యాన్ని వినలేకుండా వారి యొక్క సమయాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటున్నారు ప్రభువా. దయతో వారిని క్షమించండి. మరి ఒక తరుణంలో ప్రభువా వారందరూ మీ యొక్క వాక్యాన్ని వినగలిగినటువంటి కృపను వారికి దయచేయమని నా ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న మీ ప్రజలపై మీ మెండైన దీవులను ఉంచండి. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభువా. కుటుంబంలో ఆర్థిక సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి వారిని ఒకసారి మీ కనుదృష్టి వారిపై ఉంచండి నాయన. వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వారి నా ప్రభు వారిని స్వస్థపరచండి. ముట్టండి మీ గాయపడిన హస్తములతో నా ప్రభు వారిని ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఈ చినిమలుని పరలోక సందులో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమును వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారిని నిజమైన సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారికి ఏ విధమైనటువంటి కీడు వారికి సంభవించదు. అన్నీ మేలులే కలుగుతాయి తప్ప ప్రభువారిని నమ్ముకునేటువంటి వారికి, ఆయన సన్నిధిలో గడిపేటువంటి వారికి, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడే అని ఒప్పుకునేటువంటి వారికి యేసు ప్రభువారు అనేక రకాలైనటువంటి మేళ్లతోటి నింపుతారు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ కూడా వారి దగ్గరే ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం వారు కలిగి ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువుని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు ప్రతి వారు కూడా మారు మనసు పొంది ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించాలని ప్రతి వారు కోరుకోవాలి. మారు మనసు అంటే నీ యొక్క పాత జీవితము, దుర్మార్గమైనటువంటి జీవితము, దుష్టకరమైనటువంటి జీవితం వారిలో లేకుండా నూతన హృదయం అంటే మంచి మనసు వారు తెచ్చుకొని ప్రభు యొక్క మనసును ఎరిగి మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. అంటే ప్రతి వారికి కూడా మారు మనసు అవసరము. అంటే మారు మనసు పొందినటువంటి వారికి
ఏ విధమైనటువంటి తగాదాలు రావు. ప్రతి వారు కూడా మారు మనసు పొందారు అనుకోండి, ఏ విధమైనటువంటి అవాంతరాలు వచ్చినా, ఏ విధమైనటువంటి అభ్యంతరాలు కలిగినా మారు మనసు పొందినటువంటి బిడ్డ ఏ విధమైనటువంటి గొడవలకో వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం ఎప్పుడు కూడా వాళ్ళని గద్దిస్తూ ఉంటుంది. ప్రభు యొక్క వాక్యం, ప్రభు యొక్క మాటలు ఎప్పుడు కూడా వారిని గద్దిస్తూ ఉంటాం. మనం మారు మనసు పొందాం కదా, ఇదివరకటి మనుషులము కాదు, మనము క్రీస్తులో నివసిస్తుండేటువంటి మనుషులము కాబట్టి మనం ఈ గొడవలకు వెళ్ళకూడదు అనేటువంటి భయము ఎల్లప్పుడూ కూడా కలుగుతూ ఉంటుంది. ఇతరులకు చెబుతూ ఉంటారు. అది నిజమైనటువంటి మారు మనసు. అటువంటి వారికి ఏయో కొన్ని సందర్భాల్లో ఏదో రకమైనటువంటి బాధలు వ్యాపించినా, వ్యాధులు వ్యాపించినా వారు ప్రార్థన, దేవునికి నిజమైనటువంటి ప్రార్థన చేసుకున్నప్పుడు అవి అంతటా మటుమాయమైపోతాయి అనేటువంటి సత్యాన్ని ప్రతి వారు కూడా గుర్తెరగాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 121 verses 7. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఎప్పుడు ఏ అపాయము రాకుండా యెహోవా ఎప్పుడు నిన్ను కాపాడతాడో, దేవుడు ఎప్పుడు కాపాడతాడంట, నీవు ఎప్పుడు కూడా ఆయనలో నిమగ్నమైపోయి ఉండేటప్పుడు, నీవు ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, నీవు ఎల్లప్పుడూ కూడా ఆయన గురించి మాట్లాడినప్పుడు, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటలకు విలువనిచ్చేటువంటి ఆ సమయంలో నీవు ఉన్నప్పుడు, దేవుని గురించి మాటలు, దేవుని గురించి పాటలు, దేవుని గురించి మంచి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. మనుషులకి అనేక రకాలైనటువంటి ఆపదలు కలుగుతాయి. మనుషులకి ఏదో రకమైనటువంటి అవాంతరాలు, అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి. ఈయన తట్టుకోలేనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా దైవజనులకు ఎన్నో అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఈ దైవజనుల వెనకాతల ఎవరు కూడా యుద్ధం చేయటానికి రారు, యుద్ధం చేయటానికి ఇష్టపడరు. ఎవరు రావటానికి, ఒకవేళ ఏ అపాయములో చిక్కుకున్నా ఈ దైవజనుడిని విడుదల చేయటానికి ఇష్టపడరు. అలా ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయనకి ఎవరయ్యా దిక్కంటే యెహోవాయే వాని యొక్క ప్రాణమును కాపాడుచున్న దేవుడు, యెహోవాయే వారిని కాపాడుచున్న దేవుడు. ఎందుకనంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎన్నో కొన్ని ఆత్మలను రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి ఈ యొక్క దైవజనుడు. కాబట్టి ఈ దైవజనుడు వెనకాల ఎవరు ఉంటారంటే దేవుడే ఉంటాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ దైవజనుడిని కాపాడతాడా, నన్ను కాపాడరా అని అనుకుంటే నీవు కూడా ఆ దైవజనుడిలాగే నీవు నిజమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండు. ఆ దైవజనుడు ఏ రకంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటున్నాడో ఇతరుల ఎడల మంచి స్వభావంతో నీవు కూడా అదే రకమైన పద్ధతిలో నీవు జీవించు. అలా జీవించినప్పుడు యెహోవా నిన్ను కూడా కాపాడటానికి, యెహోవా నిన్ను కూడా స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నీ కుటుంబంలో అనేక రకాలైనటువంటి మేళ్ళు చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి నీవు విలువనిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగేటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు యెహోవా నిన్ను కాపాడేటువంటి దేవుడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నదే. యెహోవా నిన్ను కాపాడటమే కాకుండా నీ ప్రాణాన్ని కూడా కాపాడేటువంటి దేవుడు, నిన్ను రక్షించేటువంటి దేవుడు.
కాబట్టి ఇటువంటి దేవునిని నీవు నమ్ముకోవడం ఎంతో ఆవశ్యకము, ఎంతో ఇంపార్టెంటు, చాలా ముఖ్యమైనటువంటి పని. ఎందుకనంటే నీకు మేలు చేసినటువంటి దేవునిని నీవు విడిచిపెట్టి నువ్వేం చేస్తున్నావయ్యా అని అంటే నీ ఇష్టానుసారమైనటువంటి త్రోవకు తిరుగుతూ ఉన్నావు, వెళ్ళిపోతూ ఉన్నావు, ఇతరులతో సాంగత్యం చేస్తూ ఉన్నావు, సాతాను మనుషులతోటి నువ్వు సాంగత్యం చేస్తూ ఉన్నావు. ఎందుకనంటే దేవుడంటే నీకు ఇష్టం లేక, సాతాను యొక్క మనుషుల యొక్క స్వభావాలు నీకు ఇష్టంగా కనపడతా ఉన్నాయి. మంచి మాటలు చెప్పేటువంటి దైవజనుని యొక్క మాటలు నీకు ఇష్టంగా కనపడటం లేదు. ఎందుకయ్యా అంటే నీవు సాతాను యొక్క మనిషివి కాబట్టి, సాతాను లక్షణాలు నీవు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఆ సాతాను స్వభావం కలిగినటువంటి వ్యక్తితోటే నీవు సాంగత్యం చేయటానికి నీవు ఇష్టపడతావి తప్ప నీవు యేసు ప్రభు యొక్క మనుషులతో, దైవజనులతో నువ్వు సాంగత్యం చేయటానికి నీవు ఇష్టపడవు. ఎందుకయ్యా అంటే దైవజనులతో నీవు సాంగత్యం చేసావని అనుకో, ఆ సాతాను లక్షణాలన్నీ కూడా నీవు విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అవి విడిచిపెట్టలేవు. నీవు అవి విడిచిపెట్టడానికి నీ ప్రాణం ఒప్పదు. సాతానుని విడిచిపెట్టి నీవు బయటకు రాలేవు. ఆ చీకటి శక్తుల్ని విడిచిపెట్టి నీవు బయటకు రాలేవు. ఎందుకంటే నీవు కూడా చీకటి శక్తులు కలిగినటువంటి వాడవే. వారు మనసు పొందానని నీవు అనుకుంటున్నావు, రక్షణ పొందానని నీవు అనుకుంటున్నావు, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నానని నీవు అనుకుంటున్నావు. కానీ వాటి వలన ఏ విధమైనటువంటి ప్రయోజనము లేవు. నిష్ప్రయోజనముగా వాటిని నువ్వు తీసుకుంటున్నావు. ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలంటే చాలా విలువ కలిగినటువంటి పనులు నీవు చేయాలి. ఆ విలువ కలిగినటువంటి పనులు, దేవునికి ఇష్టమైనటువంటి పనులు నీవు చేయలేకపోతున్నావు. అలాగా చేయలేకుండా రొట్టె ద్రాక్ష రసములు నీవు పాలు పంపులు పొందుతున్నావు. అనేక శాపాలని నీవు కొని తెచ్చుకుంటున్నావు. నీ కుటుంబంలో శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నీ కుటుంబీకులకు శాపాన్ని నీకు నీవే తీసుకొని వస్తున్నావు. ప్రభునందు ప్రియులరా, ఇవన్నీ కూడా నీవు ఆలోచించవలసినటువంటి విషయాలు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రోవెర్బ్స్ చాప్టర్ 18 verse 10. యెహోవా నామము బలమైన దుర్గము. ఈ లోకంలో ఎవరూ లేరండి. యెహోవా నామము బలమైనటువంటి దుర్గము. ఆయన పేరే బలమైనటువంటిది. ఆయన వ్యక్తిత్వమే చాలా బలమైనటువంటిది. ఆయన క్రియలే చాలా బలమైనటువంటి క్రియలు. ఎవరు నీళ్ల మీద నడిచేటువంటి స్వభావాన్ని ఈ లోకంలో కలిగి ఉన్నారు. సముద్రం మీద నడిచి వచ్చేస్తున్నారు. సముద్రం మీద నడవగలిగినటువంటి స్వభావము, సముద్రం మీద నడవగలిగినటువంటి వ్యక్తిని ఏ రకంగానైనా నీవు చూసావా? పోనీ విన్నావా? కాబట్టి వినలేదు, నీవు చూడలేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సముద్రము మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వచ్చారు, దోణిలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో. కాబట్టి యెహోవా నామము బలమైన దుర్గము. బలమైన దుర్గము అని అంటే ఆ చుట్టూ బలమైనటువంటి కాంపౌండ్, బలమైనటువంటి దుర్గము. దాన్ని ఎవరు కూడా పడగొట్టలేరు. చాలా పటిష్టమైనటువంటిది ఆ యెహోవా యొక్క నామము. అటువంటి యెహోవాని నీవు చేర్చుకున్నట్లయితే నీవు కూడా చాలా బలవంతుడువు. ఈ లోకములో నీవు కూడా చాలా బలము కలిగి జీవిస్తావు. యేసుక్రీస్తు వారు ఎంత నమ్మకముగా అయితే ఉన్నారో, యేసుక్రీస్తు వారు ఎంత తగ్గింపు కలిగినటువంటి జీవితములతో ఈ లోకములో జీవించారు, ఈ బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. నీవు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఎలాగైతే జీవించారో, యేసుక్రీస్తు వారు ఈ బైబిల్ గ్రంథంలో ఏ విధముగా అయితే మనతో మాట్లాడుతూ ఉన్నారో, నీవు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే, క్రీస్తును నిండారుగా నీవు స్వీకరించినటువంటి
వ్యక్తివైతే నీవు కూడా ఆ విధముగానే నీవు ప్రవర్తిస్తావు. కాబట్టి ఆయన నామము బలమైనటువంటి దుర్గము, ఆయన యొక్క క్రియలు ఎంతో గంభీరమైనటువంటివి. అంటే ఆ పేతురు నీళ్ల మీద నడవటానికి నీవు నా దగ్గరికి రమ్మన్నప్పుడు కొంత దూరము ఆ నీళ్ల మీద నడిచి వెళ్ళటానికి ప్రయత్నించాడు. ఆ గాలిని చూసి ఆయన భయపడి యేసు ప్రభు వారి యొద్దకు చేరలేకుండా పోయి. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం మత్తయి సువార్త 14. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనం విశ్వాసం కలిగినటువంటి భక్తితో దేవుని దగ్గరికి చేరాలని ఆయన కోరుకుంటున్నాడు. విశ్వాసము లేదు నీ దగ్గర, ప్రభు యొక్క భక్తి లేదు నీ దగ్గర, ప్రభు యొక్క మనసు లేదు నీ దగ్గర, కానీ ప్రభు వారిని నీవు చేరకుండా పోతున్నావు. అలా చేరకుండా పోతున్నావు కాబట్టి నీ యొక్క పనులన్నీ కూడా వెనకంజుగానే ఉంటా ఉన్నాయి. ఎందుకనండి? దేవుని యొక్క కార్యాలు నువ్వు చేయలేకపోతున్నావు, ఆయనలో విశ్వాసంతో నువ్వు జీవించలేకపోతున్నావు. కాబట్టి ఆయన యొక్క నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. దేవునికి స్తోత్రం. అందులోనికి పరిగెత్తుకొని పోయి సురక్షితముగా ఉండును. నీతిమంతుడు ఎవరయ్యానంటే ప్రభువారిని నిండారుగా అంగీకరించినటువంటి, ప్రభువారు మనసు కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అందులోనికి పరిగెత్తిపోయి సురక్షితముగా ఉండును. ఎందులోనికి? బలమైనటువంటి దుర్గము. ఆ కోటలోనికి పరిగెట్టుకెళ్ళిపోయి ఆ బలమైనటువంటి దుర్గములోనికి పరిగెట్టుకెళ్ళిపోయినప్పటికి సురక్షితముగా కాపాడబడతాడు. ప్రభువారిని అంగీకరించినటువంటి వాడు సురక్షితముగా కాపాడబడుతూ ఉంటాడు. యేసుక్రీస్తుని నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించినటువంటి వ్యక్తి రక్షించబడతాడు. ఏ ఆపదలో ఉన్నా కానీ దేవుడు ఆయనకి దిక్కు. ఆ విశ్వాసముతోటి ఆయన జీవిస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 50:15. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 50 verse 15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. నీకు ఆపత్కాలము, వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్స్, వెన్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ ట్రబుల్స్, వెన్ యు ఆర్ ఇన్ ఫేసింగ్ కెటాస్ట్రఫీ, ఎప్పుడైతే నువ్వు బాధలను నువ్వు ఫేస్ చేసావో, ఎప్పుడైతే నువ్వు కష్టాలని నువ్వు ఫేస్ చేసావో, ఎప్పుడైతే నీ యొక్క ఆ కుటుంబంలో ఉండేటువంటి సమస్యలతోటి నీవు సతమతమవుతున్నావో, దానితో నీవు కృంగిపోయినటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. సాతానుడు కృంగింపజేస్తూ ఉంటాడు. అలాగా కృంగిపోకుండా నీవు ఉండాలంటే ఆపత్కాలంలో నువ్వేం చేయాలంటాడు? నన్ను గూర్చి మొర్రపెట్టుము. నేను పుట్టించినటువంటి దేవుడును నేనే, నిన్ను సృజించినటువంటి దేవుడును నేనే. చూడుము, నిన్ను నేను నా అరచేతుల్లో చిక్కుకొని ఉన్నాను. ఎప్పుడు కూడా నిన్ను చూసుకుంటూ ఉన్నాను. అరచేతుల్లో చిక్కుకునేటువంటి దేవుడు రోజు నిన్ను చూసుకుంటూ ఉంటున్నాడు. నీ యొక్క యోగక్షేమాలు ఏ రకముగా ఉన్నాయి, నీ యొక్క పరిస్థితి ఏ రకముగా ఉన్నది అని దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. నీవైతే మరిచిపోయి దేవుణ్ణి తిరుగుతున్నావే తప్ప దేవుడు మాత్రము నిన్నేం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ కూడా నిన్ను గూర్చి ఆలోచన చేస్తూనే ఉన్నారు. ఆ విషయం నీకు తెలియకుండా ఉంది. కాబట్టి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. నీవు ఎవరూ లేరయ్యా, నీకు ఏ పరిస్థితుల్లోనూ కూడా ఎవరు నీకు కానరారు ఆపత్కాలంలో. కాబట్టి నిజమైనటువంటి రక్షకుడు, నిజమైనటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సత్యాన్ని నీవు గుర్తిరిగి ఆపత్కాలమున నీవు ఆయన గూర్చి మొరపెట్టినట్లయితే, ఏ విషయాన్ని గురించి అయినా మొరపెట్టినట్లయితే ఆయన రక్షించేటువంటి దేవుడు. నేను నిన్ను విడిపించేదను. ఏ విధమైనటువంటి బాధలో నీవు ఉన్నా సరే,
నేను విడిపిస్తాను నేను. పౌలు శీలలను వారిని చెరసాలలో ఉంచినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని గురించే మొరపెట్టుకున్నారు, దేవుని గురించి పాటలు పాడారు, దేవుని గురించే స్తోత్రాలు చేశారు. కాబట్టి ఆ జైలు నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించబడ్డారు. ఎందుకంటే దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు అక్కడ జరిగాయి. అలా జరగటం చూసి ఆ చెరసాల బ్రద్దలైపోయినప్పుడు, ఆ బంధకాలు విడిపోయినప్పుడు ఆ చెరసాల నాయకుడు చూసి చాలా వండర్ అయిపోయాడు. ఆ చెరసాల నాయకుడు చాలా ఆశ్చర్యం పొంది ఆయనే రక్షించబడటం మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా నీవు అంగీకరించు. క్రితం గురించే, క్రిత జీవితంలో దేవుని గురించి నీకు తెలియకపోవచ్చు. ఈ రోజుల్లో దేవుని గురించి తెలియనటువంటి వారు ఎవరూ లేరు. కానీ నీ హృదయపూర్వకముగా యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందు. అంటే క్రిత జీవితానికి, పాప జీవితానికి నీ స్వస్తి చెప్పి నీవు క్రొత్త జీవితంలో ప్రవేశపెట్టుకో. నీ జీవితాన్ని నీవు మార్చుకో. యేసుక్రీస్తు వారిని తోడుగా ఉంచుకో. నీకు ఏ అపాయం నీ దగ్గరికి రాదు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయను కాదు. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోనూ పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, అందరూ తలలు ఉంచి కొండ్లు మూసుకోవాలి. ముందుగా కూర్చున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. నా ప్రభువా, మిమ్మల్ని నమ్ముకుంటే ఏ విధమైనటువంటి ఆపదలు రావు, స్వస్థపరిచేటువంటి దేవుడవు నీవే అని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. నా తండ్రి, నా ప్రభువా, ప్రతి వారు కూడా మిమ్మల్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి నా ప్రభా జీవితాలను ప్రసాదించండి తండ్రి. ఇదిగో నా సందర్భంలో మీ వాక్యాన్ని వినిస్తున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపండి నా ప్రభా. కుటుంబంలో ఆర్థిక సమస్యలతో బాధపడేటువంటి వారు నా ప్రభా, వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తండి. మీ సహాయం చేయండి నాయన. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడితే వారిని నా ప్రభా, మీ గాయపడిన హస్తములు వారిపై ఉంచి నా ప్రభా వారిని స్వస్థపరచండి. సహాయం చేయండి, కృప చూపించండి నాయన. ఇది నా ప్రభా, మీ వాక్యాన్ని ఎంతమంది అయితే నా ప్రభా తూచా తప్పకుండా వింటున్నారు, మీ వాక్య ప్రకారంగా జీవిస్తుందో వారి కుటుంబాల గొప్ప మేళ్లను నా ప్రభా మీరు చేయండి. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు మాకున్నాడనేటువంటి గొప్ప నమ్మకముతో జీవించగలిగినటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ చిన్ని మనలో పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుడునైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీం ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతోటి నింపుము కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.
మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. Our email address mohany7@yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబరు 9652 12 85 11.